అందరికీ నమస్కారం. రండి, ఈరోజు మనం ఒక అందమైన మాయాజాలం లాంటి అడవిలోకి ప్రయాణిద్దాం. అక్కడ జరిగిన ఒక అద్భుతమైన కథను తెలుసుకుందాం. ఇది కేవలం ఒక కథ కాదు సుమా, మనందరికీ పనికొచ్చే ఒక చక్కటి పాఠం ఇందులో దాగి ఉంది. సరే, ఇప్పుడు మనం అసలు కథలోకి వెళ్దాం. మీకెప్పుడైనా అనిపించిందా, ఒక చిన్న ప్రాణి కొండంత ఆకారమున్న క్రూర మృగాన్ని నిజంగా ఓడించగలదా అని? కండబలం కన్నా బుద్ధిబలం ఎలా గెలుస్తుందో తెలుసుకోవాలనుందా? అయితే ఈ అద్భుతం ఎలా జరిగిందో చూద్దాం రండి. మొదటి భాగం: గర్విష్టి, ఆకలితో ఉన్న సింహం. అడవిలో ఒక భయంకరమైన సమస్య. ఆ అందమైన అడవిలో జంతువులన్నీ ఒక పెద్ద సమస్యతో చాలా భయపడుతూ ఉండేవి. ఆ భయంకరమైన సమస్య ఏంటంటే, ఒక గర్విష్ట సింహం. అది రోజూ ఇష్టమొచ్చినట్టు వేటాడుతూ ఉంటే జంతువులన్నీ వణికిపోతూ బతుకుతున్నాయి. ఒకవైపు చూస్తేమో అత్యంత భయంకరమైన గర్వంతో ఉన్న ఆ పెద్ద సింహం, మరోవైపు చూస్తే చాలా చిన్నదైనా కాని ధైర్యంగా ఉన్న మన తెలివైన కుందేలు. కుందేలు చూట్టానికి చాలా చిన్నగా ఉన్నా దాని బుద్ధి మాత్రం చాలా చాలా చురుకైనది సుమా. రెండవ భాగం: జంతువుల ఒప్పందం. సురక్షితంగా ఉండటానికి వాళ్లు వేసిన ఒక ప్రణాళిక. ఆ జంతువులన్నీ ధైర్యం చేసి సింహం దగ్గరకు ఒక ప్రత్యేకమైన ఒప్పందం కోసం వెళ్లాయి. ఇది వాళ్లు తమ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అనుకున్నారో చాలా చక్కగా చూపిస్తుంది. వాళ్లు పెట్టిన నియమాలేంటంటే: 1. సింహం ఇష్టమొచ్చినట్లు వేటాడటం ఆపేయాలి. 2. తామే ప్రతిరోజు ఒకరిని సింహం ఆహారం కోసం పంపిస్తాయి. రోజువారీ కష్టం తప్పుతుంది కదా అని ఆ సింహం కూడా ఈ ఒప్పందానికి సంతోషంగా ఒప్పుకుంది. మూడవ భాగం: తెలివైన కుందేలు వంతు. ముందుకు వచ్చిన ఒక చిన్న హీరో. రోజులు గడుస్తున్నాయి. ఆ రోజు మన చిన్న తెలివైన కుందేలు వంతు రానే వచ్చింది. ఆ చిన్నారి కుందేలు చూసి భయంతో ఏడుస్తూ కూర్చోలేదండోయ్. తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక గొప్ప రహస్య ఉపాయం ఆలోచించింది. ఆ ప్రణాళిక ఏంటంటే, ముందుగా సింహం దగ్గరకు కావాలనే చాలా ఆలస్యంగా వెళ్ళాలి. ఆ తర్వాత దారిలో మరో సింహముందని ఒక చిన్న అబద్ధం చెప్పాలి. ఆ తర్వాత కోపంగా ఉన్న సింహాన్ని తీసుకెళ్లి నీటిలోకి చూపించాలి. భలే ఉపాయం కదూ! అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఆలస్యంగా వెళ్లినందుకు సింహం అప్పటికే ఆకలితో కోపంతో రగిలిపోతూ గర్జిస్తోంది. అప్పుడు కుందేలు చాలా వినయంగా, భయపడుతున్నట్లు నటిస్తూ, మృగరాజా, నేను వస్తుంటే దారిలో మరొక సింహం నన్ను అడ్డుకుంది. అది మీకంటే తానే బలవంతుడిని అని చెప్పింది అని చాలా తెలివిగా అబద్ధం చెప్పింది. కుందేలు చెప్పిన మాట వినగానే సింహం ఆవేశంతో ఊగిపోతూ పెద్దగా గర్జించింది. ఆ రెండో సింహం ఎక్కడుందో వెంటనే చూపించు, ఇప్పుడే దాన్ని చంపేస్తాను అని అరిచింది. తనకండా బలవంతుడు ఉన్నాడన్న కోపంతో ఆ మూర్ఖపు సింహం ఆలోచించే శక్తిని పూర్తిగా కోల్పోయింది. 4వ భాగం: లోతైన చీకటి బావి. కుందేలు వేసిన చివరి ఉపాయం. ఆ ఉడుకు రక్తం మీదున్న సింహాన్ని దారిని వెంటబెట్టుకుని వెళ్ళింది మన కుందేలు. కుందేలు సింహాన్ని నెమ్మదిగా ఒక లోతైన నీళ్ల బావి దగ్గరకు తీసుకువెళ్ళింది. శత్రువు ఇక్కడే దాక్కున్నాదు అని చెప్పింది. బావిలోకి తొంగిచూసిన సింహానికి నీళ్లలో మరొక సింహం కనిపించింది. అది నిజంగానే మరో శత్రువు అనుకుని దాన్ని చంపేయాలనే కోపంతో ఆ బావిలోకి దూకేసింది. కాని పాపం, ఆ మూర్ఖపు సింహానికి తెలియనిది ఏమిటంటే, నీళ్లలో కనిపించింది దాని స్వంత ప్రతిబింబం మాత్రమే అని. అలా ఆ గర్విష్టి సింహం ఆ నీళ్లలో పడిపోయి అంతమైంది. 5వ భాగం: శారీరక బలం కంటే బుద్ధిబలం గొప్పది. ఈ అడవి మనకు నేర్పిన పాఠం. ఆ చిన్న కుందేలు ఎలాంటి ఆయుధాలు లేకుండా కేవలం తన అద్భుతమైన ఆలోచనతో అడవిలోని జంతువులన్నింటినీ ఎంత చక్కగా రక్షించిందో చూశారుగా. ఇక్కడ మనం గ్రహించాల్సిన అతి ముఖ్యమైన విషయమేమిటంటే, నిజమైన బలమంటే కేవలం పెద్ద శరీరం ఉండటం కాదు, ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి మన మనస్సు మరియు తెలివితేటలను ఉపయోగించడం. ఉపాయంతో ఎంతటి అపాయాన్నైనా జయించవచ్చు అని ఆ కుందేలు నిరూపించింది. మనం ఈనాటి ఈ అందమైన కథను ముగించే ముందు మీకోసం ఒక చిన్న ప్రశ్న. మీరు ఎదుర్కొనే పెద్ద పెద్ద సమస్యలను దాటడానికి మీ తెలివితేటలను ఇలాగే ఉపయోగించవచ్చా? ఆలోచించండి. కుందేలు లాంటి ఒక చిన్న ఆలోచన ఎంత పెద్ద మార్పునైనా తేగలదు అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన కథతో కలుద్దాం.